ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈరోజు ఈ వీడియోలో ఎగ్జామ్స్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే ఒక 6 అంశాలు మీ ముందు పెడతాను. ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 5 నిమిషాలు ఈ వీడియో కోసం కేటాయించి వినండి. ఐ హోప్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు అనే నమ్మకంతో ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏం చేయాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేవి ప్రాముఖ్యంగా ఒక 6 అంశాలైతే మీ ముందు పెడతాను. నెంబర్ 1, చాలామంది కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు టెన్షన్ పడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ అనేది పడకూడదు. ఎగ్జామ్ సెంటర్ అనేది ఒకవేళ మనకు తెలిసిన ప్లేస్ కాకపోతే వేరొక చోట వేరొక కాలేజీలో వస్తే ముందుగానే భయం పెట్టేసుకుని ఇదే ఫస్ట్ వేరొక కాలేజీకి వెళ్ళమని టెన్షన్తో వెళ్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా టెన్షన్తో మీరు ఎగ్జామ్కి వెళ్తే మీకు వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు కూడా మీరు రాయలేరు. బాడీ అంతా షేక్ అయిపోయినట్టుండి టెన్షన్ పడుతూ ఉంటే ఇంక మీరు ఎగ్జామ్ ఎలా రాయగలరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న టెన్షన్ మీరు దూరం చేసుకోవాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని మీరు ఎరిగి నా దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యంతో మీరు ముందడుగు వేస్తే తప్పనిసరిగా ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించగలరు. నెంబర్ 2, ఎగ్జామ్ హాల్కు వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటే ప్రేయర్ చేసుకోండి. చాలామంది కూడా ప్రేయర్ చేసుకునే టైం లేదు, ఎగ్జామ్ రాసేయాలి, తొందరగా రాసేయాలి, లేకపోతే నాకు ఇంకా క్వశ్చన్స్ ఏమైనా మిగిలిపోతాయి అనే కంగారులో ప్రేయర్ కూడా చేసుకోరు. కానీ ఈ ఎగ్జామ్కి రావడానికి దేవుడు నీకు సహాయం చేశాడు కాబట్టి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా దేవుని యొక్క కృప నీతో తోడుగా ఉండాలి అనే ఉద్దేశంతో ముందుగా ఎగ్జామ్ హాల్కు వచ్చి కూర్చున్న తర్వాత ముందు దేవునికి నీవు ప్రార్థన చెయ్యి. ఈ ఎగ్జామ్ అయ్యేంత వరకు నీ కృప నాకు తోడుగా ఉంచు తండ్రి, భయపడకుండా రాసేటప్పుడు ప్రతి ప్రశ్నకు కూడా చక్కగా సమాధానం రాసే విధంగా నీవు నాకు సహాయం చేయని దేవునికి ఒక చిన్న ప్రార్థన, ఒక 1 మినిట్ ప్రేయర్ చేసుకుని నెక్స్ట్ మీరు ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేసుకోండి. నెంబర్ 3, మీకు తెలిసినటువంటి ప్రశ్నకు జవాబుని మొదటిగా రాయండి. చాలామంది అనుకుంటారు ఎగ్జామ్ పేపర్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆర్డర్ ప్రకారం రాద్దామని. సో ఆర్డర్ ప్రకారం రాయడం కంటే ఆర్డర్లో మీకు వచ్చిన ప్రశ్నను ముందు రాయడం వల్ల ఎవరైతే ఎగ్జామ్ పేపర్ని కరెక్షన్ చేస్తారో, ఎవరైతే దిద్దుతారో వాళ్ళ ఇంప్రెషన్ బాగా పడుతుంది. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. మీరు ఎగ్జామ్ పేపర్లో ఫస్ట్ రాసే ఆ పేజెస్ని చూసినటువంటి సార్ ఎవరైతే ఉంటారో ఓకే ఈ అమ్మాయి బాగా చదువుతుందని చెప్పేసి మిగిలిన వాటికి ఆటోమేటిక్గా మార్క్స్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అందరూ ఇదే ఫాలో అవుతున్నారు కాబట్టి కొంతమంది వేసి ఇంకొక చిన్న ట్రిక్ ఏంటంటే ఫస్ట్ బాగానే రాస్తుంది లాస్ట్లో కూడా బాగా రాసిందా అని అనుకుంటారు. సో ఫస్ట్ మాత్రమే కాదు కానీ లాస్ట్ 2-3 క్వశ్చన్స్ లేదంటే లాస్ట్ 1 క్వశ్చన్ కూడా మీరు నీట్గా రాయండి. కారణం ఏంటంటే మధ్యలో చూసినా చూడకపోయినా ఫస్ట్ లాస్ట్ ఈ 2 కూడా చాలా బాగా చెక్ చేస్తారు. కారణం ఏంటంటే అందరూ చెప్పేది ఫస్ట్ 2-3 పేజెస్ బాగా రాస్తే ఆటోమేటిక్గా అన్ని కరెక్షన్ చేసేస్తారనే ఉద్దేశంతో అందరూ ఉంటున్నారు. కాబట్టి ఒకసారి లాస్ట్ పేపర్ కూడా చెక్ చేద్దామని ఫైనల్ పేపర్ చెక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకోసం మీరు ఫస్ట్ 2-3 పేజెస్ లాస్ట్ 1 పేజ్ కూడా నీట్గా మీకున్న బెస్ట్ క్వశ్చన్ ఏదైతే వచ్చో ఆ క్వశ్చన్స్ మీరు రాయండి. నెంబర్ 4, టైంను ఫాలో అవ్వండి. మీకు 10 ప్రశ్నలు ఇస్తే 10 ప్రశ్నలకు ఇంత టైం అని కేటాయించేసుకోండి. మీకు టైం అనేది పైన నోట్ చేయబడుతుంది కదా 10 to 12 అని. సో ఈ 2 అవర్స్లో మీకున్న 10 క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్కి ఎంత టైం, ఈ క్వశ్చన్కి ఎంత టైం అని టైంని సెట్ చేసుకోండి. చాలామంది కూడా రిమైండర్ బెల్ ఉంటుంది కదా, అంటే ఏంటంటే ఇంకొక ½ an hour ఉందని రిమైండర్ బెల్ కొడతారు. అప్పుడు వరకు పడుకుని అప్పుడు లేస్తారు. కారణం ఏంటంటే ఇంకా టైం ఉందిగా రాసుకోవచ్చు అనుకుని. సో అప్పుడు కంగారు పడుతూ రాసేస్తారు. అలా కాకుండా మీరు ఒక్కొక్క ప్రశ్నకు ఇంత టైం అని ముందు టైంని సెట్ చేసుకోండి. నెంబర్ 5, రైటింగ్ అనేది బాగా రాయాలి. సో చాలా మందిలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే రైటింగ్ రాదు. డాక్టర్ గారు రాస్తారు కదా, సో అలా ఏదేదో గీసేసినట్టు రాస్తారు. సో అది డాక్టర్ గారికి, మందుల షాపు వ్యక్తి ఎవరైతే ఉన్నారో మందులు అమ్మే వ్యక్తి వాళ్ళిద్దరికి అర్థమవుతుంది కానీ మూడో వ్యక్తికి థర్డ్ పర్సన్కి అయితే అర్థమవుదు. సో అలా కాకుండా రైటింగ్ని బాగా రాయాలి. ఒకవేళ మీలో కనుక ఎవరికైనా రైటింగ్ సరిగ్గా రాకపోతే మీరు ఇప్పుడంటే రైటింగ్ బాగా రాదు కానీ కొన్ని రోజుల క్రితం నుంచి మీరు ఏం చేయాలంటే 0 అనే నెంబర్ని ప్రతిరోజు కూడా ఒక ఫుల్ పేజీ మీద 0-0-0-0 అనుకుంటూ మీరు వేసుకుంటూ వెళ్తే ఈ రోజున్న రైటింగ్ రేపటికి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే రౌండ్ అనేది ఒక షేప్ మనకి ఎప్పుడైతే సరిగ్గా వస్తుందో అప్పుడు రైటింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ ఎవరికైనా రైటింగ్ బాగా రాకపోతే రోజుకొచ్చి ఒక 1 పేజ్ వరకు జీరోస్ అనేది ఇలా రాస్తూ ఉంటే తప్పనిసరిగా మీ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అలా రైటింగ్ అనేది బాగా రాయాలి. అంటే ఒకవేళ క్వశ్చన్ ఏదైనా హైలైట్ చేయాలనుకోండి, దాన్ని ఒక కలర్ పెన్సిల్ లేకపోతే బ్లూ అండ్ బ్లాక్ తీసుకొని బ్లాక్ని హైలైట్ చేసి
లేదంటే అండర్లైన్ చేసి, లేదంటే ప్రతి ప్రశ్న కూడా బ్లూతో రాస్తే ఇంపార్టెంట్ అన్న పేరు దగ్గర మీరు అండర్లైన్ అనేది బ్లాక్ కలర్‌తో చేయడం, లేకపోతే కీ పాయింట్స్‌ని బ్లాక్ కలర్‌తో నోట్ చేయడం, లేకపోతే బాక్స్‌లో చేయడం, ఇలా అట్రాక్షన్ చేసుకునే విధంగా మనం రైటింగ్ అనేది రాయాలి. నెంబర్ 6 ఆఖరుగా మనం రాసే ప్రశ్నలను పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. అంటే లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి కదా! అంటే ఒక్కొక్క ఆన్సర్ వచ్చేసి ఒక 1 పేజ్ లేదంటే 1 ½ పేజ్ లేదంటే 2 పేజెస్ కూడా ఉంటాయి. అలాంటి జవాబుని మనం ఏం చేయాలి అంటే ఒక పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. ఎందుకంటే పైనుంచి కింద వరకు రాస్తే ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళకి అంతా చదివేంత తీరిక ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. అలా కాకుండా దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నట్టుగా పారాగ్రాఫ్స్ రూపంలో మనం ఎప్పుడైతే రాస్తామో తప్పనిసరిగా మన పేపర్‌ని ఎవరైతే కరెక్షన్ చేస్తారో వారి దగ్గర మనం ఒక మంచి ఇంప్రెషన్ అనేది కొట్టేస్తాం. సో, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఈ 6 ప్రాముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ రాస్తే మీ జీవితంలో ఎగ్జామ్‌లో మంచి ఉత్తీర్ణత అనేది పొందుతారు అనే విషయాన్ని ఈ విషయం ద్వారా మీకైతే తెలియజేస్తున్నాను. సో, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ 6 అంశాలు మంచిగా పాటిస్తూ ఎగ్జామ్ మంచిగా రాయాలని, దాని ద్వారా ముందుగా దేవుడు మహిమపరచబడాలి అని, దాని ద్వారా మీ కుటుంబం, మీ బంధుమిత్రులందరూ కూడా ఆనందపడాలి, మంచి ఉత్తీర్ణతతో మీరు పాస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. చూసారు కదండీ! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.